కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సీనియర్ బీజేపీ నాయకులు యడియూరప్ప పైన సీరియస్ కేసు నమోదైంది. రాజకీయ నాయకుల పైన కేసులు కొత్త కాదు, కానీ ఆశ్చర్యం ఏంటంటే ఈ కేసు పోక్సో చట్టం కింద. ఇది పోక్సో చట్టం అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ అగైన్స్ట్ సెక్షువల్ అఫెన్సెస్, అంటే పిల్లలను లైంగిక వేధింపుల నుంచి రక్షించేటువంటి చట్టం. ఈ చట్టం కింద 81 ఏళ్ల సీనియర్ రాజకీయ నాయకుడైన యడియూరప్ప పైన కేసు పెట్టారు. సో ఆరోపణ ఏంటంటే కర్ణాటక పోలీసుల ఆరోపణ 17 ఏళ్ల అమ్మాయి తల్లి ఇచ్చిన కంప్లైంట్ పైన ఈ కేసు పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ఫిబ్రవరిలో ఆ తల్లి వాదన ప్రకారం ఫిబ్రవరిలో ఒక కేసు విషయంలో సహాయం కోరటానికి యడియూరప్ప దగ్గరికి వెళ్ళిన ఆ యువతి పైన సీనియర్ నాయకుడైన 81 ఏళ్ల యడియూరప్ప అత్యాచారానికి ప్రయత్నించాడు అన్నది, లైంగికంగా వేధించాడన్నది ఆరోపణ. ఈ ఆరోపణ ఎంత నిజమో మనకు తెలియదు. అందువల్ల ఇప్పటికిప్పుడే మన కంక్లూజన్కి రావడం సరైనది కాదు. అందువల్ల సమాజంలో పలుకుబడి ఉన్న నాయకులపైన, వ్యక్తులపైన నిజమైన కేసులు ఉండొచ్చు, నిజం కాని కేసులు కూడా ఉండొచ్చు. అందువల్ల ఇది ఎన్నికల వేళ రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలు జరుగుతాయి. అందుకే కర్ణాటక మంత్రి పరమేశ్వర్ కూడా చాలా ఆచితూచి స్పందించాడు. ఇప్పటికిప్పుడే ఈ విషయంలో కంక్లూజన్కు రాలేము. ఒక మహిళ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు, దాంతో ఆధారంగా యడియూరప్ప మీద కేసు పెట్టారు. ఇంకా వివరాలు తెలియాలి. ఇది సున్నితమైన అంశం కనుక నేను స్పందించానని కూడా అన్నాడు. అది ఒక రకంగా మంచిది, ఎందుకంటే తమ రాజకీయ ప్రత్యర్థులు ఏ కేసులున్నా వెంటనే స్పందిస్తుంటారు. అయితే యడియూరప్ప కార్యాలయం మాత్రం దీన్ని పూర్తిగా నిరాధారమైనదిగా ఖండించారు. ఈ మహిళ ఇప్పటికీ 53 కేసులు పెట్టింది అంటూ కూడా ఆరోపణ చేశారు. ఇలాంటి సంఘటన ఏమీ లేదు అని. సో దీనిపైన విచారణ కొరకు మనం ఆగాలి. ఎందుకంటే తొందరపడి ఒక నాయకుని రిప్యుటేషన్ను దెబ్బతీయకూడదు. అదే సమయంలో సీనియర్ రాజకీయ నాయకులు నిజంగానే ఇలాంటి నేరాలకు పాల్పడితే అది సమాజానికి మరింత ప్రమాదకరం. అయితే ఇది ఈ సందర్భం కూడా కీలకం. 28 సీట్లున్న కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ మెరుగైన పర్ఫార్మెన్స్ చూపాలని ప్రయత్నం చేస్తోంది. ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్స్లో బీజేపీ 25 సీట్లు గెలుచుకుంది. ఇప్పుడు యడియూరప్ప కుమారుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. భారతీయ జనతా పార్టీకి పెద్ద దిక్కు ఇప్పటికీ కూడా ఈ లింగాయత్ ఐకాన్ అయిన యడియూరప్పకు పర్సనల్ కల్ట్ ఫీలింగ్ కూడా ఉంది. అయితే ఆయనకు బీజేపీలో కూడా అనేక మంది ప్రత్యర్థులు కూడా ఉన్నారు. ఇటీవల టికెట్లు మొదటి జాబితా ప్రకటించడంతోనే సిట్టింగ్లకు టికెట్లు ఇవ్వకపోతే తీవ్రమైన అసంతృప్తి కూడా వ్యక్తమైంది. అంటే బీజేపీ అంతర్గత రాజకీయాలు ఎలా ప్లే అప్ అవుతాయి, బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ రాజకీయాలు ఎలా ప్లే అప్ అవుతాయి. సో ఈ రాబోయే ఎన్నికలపైన ఈ అంశం ప్రభావం చూపుతుందా, ఇవన్నీ కూడా ఇప్పటికైతే ప్రశ్నలుగానే మిగిలిపోయాయి.